ఇంకా అవార్డ్స్ గత అవార్డ్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందండి. మరి నంది అవార్డ్స్ అక్కడ ఏపీలో ఇవ్వట్లేదు. ఒకవేళ ఈ అవార్డ్స్ పునరుద్ధరించారు అనుకుందాం, అక్కడ నంది అవార్డులు ఇస్తున్నారు అనుకుందాం, ఇక్కడ ఒక సినిమాకి అవార్డు వచ్చి అదే సినిమాకి అక్కడ రాకుండా ఉంటే తేడా పడినట్టు కదండి. దాన్ని ఏం చేయాలి అంటే అని ఇప్పుడు కాదండి. ఇప్పుడు ఒక అవార్డు 2 తెలుగు రాష్ట్రాలు ఒకటే. నాకు తెలిసి అయితే ఇక్కడ ఒక అవార్డు ఇచ్చినప్పుడు ఆ సినిమాకి అవార్డు ఇవ్వకూడదు. వాళ్ళు మీరేమో ఇస్తే ఏంటి ఎందుకు ఇవ్వరని అడుగుతున్నారు. మీరు ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక చోట గుర్తించారు, మిమ్మల్ని గుర్తించారు. ఇది తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా అని కాదు, తెలుగు సినిమా. తెలుగు సినిమాలో మీ సినిమాకు ఒక అవార్డు వచ్చింది కదా, అవార్డు వచ్చిన సినిమా మళ్ళీ అక్కడ అవార్డు ఉంది దేనికి? ఓకే, ఇంకొక సినిమాని ఎంకరేజ్ చేద్దాం. ఇది బాగానే ఉంది సూచన. అంటే ఇప్పుడు న్యాయంగా మీకు కావాల్సిన గుర్తింపు. ఇది నంది అవార్డ్స్ ఇచ్చారు 2 ప్రభుత్వాలు కలిపే కదా. ఇప్పుడు మీ సింహం అవార్డులు వచ్చిన వాళ్ళు అసలు అప్లై చేయకూడదని చెప్పాలి, లేదా వాటిని పరిగణలో తీసుకోకూడదు. అదే ఇప్పుడు ఇక్కడ 2 సినిమాలకు అవార్డు కేటగిరీలు ఉన్నాయండి. 1 వచ్చింది, 2కి ఇవ్వలేపారు వీళ్ళు. 2కి మనం ఇద్దాం అక్కడ. అదే ఇప్పుడు ఆ కమిటీ, ఇక్కడ కమిటీ చేసింది ఎవరు? గదర్ కమిటీ చేసింది ఎవరండి? ఇక్కడ మన నిర్మాత మండలి సంబంధించిన కదండి. ఇలా ఇది సేమ్ కమిటీని అక్కడ కూడా పెట్టండి, పర్లేదు. జయసూద్ గారి ఆధ్వర్యంలోనో, మురళీమోహన్ గారి ఆధ్వర్యంలోనో, అలాగే మనోళ్ళే కదా. అదే ఇండస్ట్రీ తరఫున పెట్టండి. ఈ అవార్డులు మినహాయించి మిగతా వాళ్ళందరూ అప్లై చేసుకొని పెట్టండి. అప్పుడు ఏముందంటే మిగతా కూడా న్యాయం జరుగుద్ది. అదే ఇప్పుడు ఒకే సినిమా అన్ని చోట్ల అవార్డు భారతదేశం ఇచ్చేస్తే మిగతా వాళ్ళు ఏమవుతారు? అవును, 1, 2, 3, 4 ఉంటాయి కదా. 1కి ఇచ్చారు, ఇక్కడ 2కి ఉండే, ఇక్కడ 3కి ఇంకో చోట ఎక్కడ ఇద్దాం. ఓకే, అలా మేము కూడా దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోటరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ చేస్తున్నామండి. మేము కూడా అవార్డు ఇస్తున్నాం. మేము అవార్డు ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే, పెద్ద హీరో సినిమాకి నిజంగా గొప్ప సినిమా తీసినా వాళ్ళకి అవార్డు ఇవ్వం, ఎందుకంటే వాళ్ళు రారు. ఇది ప్రభుత్వ అవార్డు కూడా వస్తున్నారు, వాళ్ళు రారు. కాబట్టి ఉన్న సినిమాలు బెస్ట్ సినిమా అయితే ఇస్తున్నాం మేము, అందుబాటులో ఉన్న సినిమాకి ఇస్తున్నాం అవార్డు. మనం ప్రోత్సహించడం కోసమే కదా ఇది. ఇదే 10 లక్షలు ఇస్తాం క్యాష్, 5 లక్షలు ఇచ్చేదేం కాదు. ఆ డబ్బుల కోసం ఎవరు పెద్ద అవార్డు గురించి ఇబ్బంది పడరు, ఇస్తే పుచ్చుకుంటారులేండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ షూటింగ్లు చేసుకుంటే వాటికి లాస్ట్ టైము అంబికా కృష్ణ గారి టైంలో, తెలుగుదేశం టైంలో ఉన్న టైంలో ఉన్నాయి. ఆ తర్వాత మాకు కొన్ని ప్రణాళికలు ప్రవేశపెట్టారండి. లొకేషన్లో ₹1 కడితే లొకేషన్ ఇప్పిస్తాం. అలాగే అక్కడ గవర్నమెంట్ సంబంధించిన టూరిజం డెవలప్మెంట్ గెస్ట్ హౌస్లు, లొకేషన్ అన్ని కూడా ఒక తక్కువ రేటుకి ఇస్తాం అని అనౌన్స్ చేయడం జరిగిందండి. అలా ఈ ప్రభుత్వం కూడా మన లొకేషన్లకి చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైన లొకేషన్లు కాబట్టి మేము అందరికి వెళ్ళి షూటింగ్ చేసుకుంటాం. అదే లేదు, ఎంకరేజ్మెంట్ కోసం సబ్సిడీ ఏంటంటే మీ డబ్బు వద్దు అంటే, డబ్బులు ఒకటే డబ్బులే ఉంటారు కదా. ఇప్పుడు 10 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు, 10 లక్షలు వద్దు, మీకు 10 లక్షల రూపాయలు విలువైనా ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పండి. ఓకే, అంటే ఇప్పుడు ట్యాక్స్ ఫ్రీ సినిమాలు ఉంటాయి కదండి. అలాగా ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో సినిమా తీస్తే మీకు 18% ట్యాక్స్ వసూలు చేయం, 9% వసూలు చేస్తున్నాం అని చెప్పండి, లేకపోతే 4% వసూలు చేస్తాం అని చెప్పండి. అంటే ముందు వసూలు చేసే డబ్బు వెనక్కి ఇవ్వండి, మాకు రీఎంబర్స్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు నేను సినిమా తీసాను సార్, అది ఆంధ్రప్రదేశ్లో ₹1 కట్ చేసింది అంటే నాకు 18 లక్షల రూపాయలు నేను జీఎస్టీ కట్టాను కదా. దాంట్లో 9 లక్షల రూపాయలు ఏమో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, 9 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందండి. 18 లక్షల్లో ఈ 9% మన ఆంధ్రప్రదేశ్కి, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్కి, 9% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు మీరు ఇమ్మని మేము అడగలేము, మీరు ఇవ్వలేరు. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన గవర్నమెంట్కి వచ్చిన 90% ట్యాక్స్ ఉంది కదా, ఆ 9% ట్యాక్స్ నిర్మాతకి ఇవ్వండి సబ్సిడీ కింద. ఓకే, అప్పుడు మాకేమవుతుందంటే ₹1 కలెక్ట్ చేస్తే 9 లక్షల డబ్బు వస్తుంది. అంటే నిర్మాత తీసినప్పుడు నష్టం వచ్చిందో లాభం వచ్చిందో అవన్నీ పక్కన పెట్టండి. ఈ 9 లక్షల రూపాయలు మనకు అదనపు ఆదాయంలా ఉంటుంది. నిర్మాతకు ఒక స్టైఫండ్ లాగో లేకపోతే ఒక ఏదో లాగా ఉంటుంది. ఇది ఒక కొత్త ఆలోచన అండి. దీన్ని ఇంకా మార్పులు చేయండి, ఇంకా బెటర్మెంట్ చేయండి. మీరు లేదా మేధావులు సలహాలు తీసుకోండి, ఏది ఉపయోగపడద్దో నిర్మాతకు ఉపయోగపడాలి. అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినిమా పరిశ్రమ అంతా హైదరాబాద్ కేంద్రీకృతమైందండి. కొంత భాగాన్ని అటు షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎవరు చేస్తారు? గవర్నమెంట్ పరంగా ఏమైనా ప్రయోజనాలు ఇచ్చి అంటే, ఇప్పుడు ఒకప్పుడు చెన్నైలో ఉండే పరిశ్రమ హైదరాబాద్కి వచ్చింది, తెలుగు సినిమా కాబట్టి అని. ఇక్కడ బెనిఫిట్ ఇచ్చారు, అక్కడ బెనిఫిట్ ఇవ్వండి. అదే అట్లా వెళ్తే అది ఇస్తే బాగుంటుందా లేదా? 100% బాగుంటుంది. అందరూ వెళ్ళకపోవచ్చు సార్, అది ఇప్పుడు చెప్పింది అదే సార్. ఆంధ్రప్రదేశ్లో మీ సినిమా తీస్తే మీకు 9% ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ ఇస్తాం అని మీరు అనౌన్స్మెంట్ చేయండి. 10 మంది నిర్మాతలు వెళ్తారు. అంతకుముందు అలా అనౌన్స్మెంట్ చేశారు. ఒకటి చేసినప్పుడు సీకెల్ అని సినిమా తీశారు పోలవరంలో, అక్కడ మొత్తం ఒక ఓన్లీ ఆంధ్రాలో సినిమా తీశాడు ఆయన. దానికి ఇంతవరకు రాలేదు డబ్బు, అంటే ప్రభుత్వాలు వాళ్ళు రాలేదు. ఓకే, ఆ పర్మిషన్ ఇచ్చిందేమో తెలుగుదేశం ప్రభుత్వం, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమో వీళ్ళు ఆ పై పక్కన పెట్టేశారు. అలా కాకుండా మీరు ఈ ఒక రూల్ పాస్ చేస్తే అది ఫర్ ఎవర్ ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు ఆంధ్రప్రదేశ్ షూటింగ్ చేయండి, 9% మాకు వచ్చే ట్యాక్స్ వరకు మీకు రీఎంబర్స్మెంట్ ఇస్తాం. అంటే మీరు కొత్తగా మీరు ఖజానాలో డబ్బు తీయక్కలేదు, అది ఖజానా కూడా ఖాళీ ఉంది కాబట్టి 9% రీఫండ్ ఇస్తాం అనుకోండి. నాలుగు 10 మంది వెళ్తారు, అక్కడికి 10 మంది వెళ్తే ఇంకో 10 మంది వస్తారు. ఇప్పుడు పక్క రాష్ట్రం ఎంపీలోని తెలుసా మీకు, మధ్యప్రదేశ్లో వాళ్ళు బోల్డ్ సబ్సిడీ ఇస్తున్నారండి. ₹1 దాకా సబ్సిడీ వస్తుందండి. అక్కడ షూటింగ్ చేస్తే పర్మిషన్ ఇస్తున్నారు. బోల్డ్ అండి, ఒకటి కాదు 5-6 రాష్ట్రాలు ఇస్తున్నారండి. ఎంపీ, మధ్యప్రదేశ్ లాంటి, యూపీ కానీ ఇలాంటి ఎన్ని రాష్ట్రాలు ఇస్తున్నారండి. అలా మీరు ఇవ్వండి.
పరాయి రాష్ట్రం వాడే మనకు సబ్సిడీ ఇస్తా అంటున్నాడు. అదే మన రాష్ట్రం తీసే సినిమా మనం సబ్సిడీ ఇవ్వకపోతే ఎలాగా? సబ్సిడీ వద్దు అంటే సబ్సిడీ డబ్బు మ్యాటర్ కాబట్టి మీరు వెనక్కి వెళ్తారు, అదే రీఎంబర్స్మెంట్ ఇవ్వండి వచ్చిన ట్యాక్స్లో. అదే ఇప్పుడు మేము తీసిన సన్నా సినిమా అనుకోండి, మాకేం రాదు. అదే మంచి సినిమా చేస్తే ఓ 10 కోట్లు కలెక్ట్ చేస్తే 90 లక్షలు వస్తుంది మాకు. అదే కాబట్టి మంచి సినిమా తీయడానికి, కాస్ట్లీ సినిమా తీయడానికి మేము కూడా ఆలోచిస్తాం. ఓకే. రెండోది మీరు ఏదైనా పర్మిషన్ లొకేషన్లో ఇలాంటి సబ్సిడీలు ఇవ్వండి. అప్పుడు ట్రైన్కి వెళ్తే ట్రైన్ కూడా కన్సెషన్ ఇచ్చారు అప్పట్లో. ఓకే. అలాగే ఇప్పుడు ట్రైన్ సెంట్రల్ గవర్నమెంట్ పక్కన పెట్టండి, ఈ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది కదా, దాంట్లో పని ఇవ్వండి, డిస్కౌంట్ ఇవ్వండి. మీరు ప్రభుత్వం నుంచి డబ్బు వద్దు మాకు, మేము కట్టే డబ్బు మాకు వెనక్కి ఇవ్వండి. అలా ఇచ్చినా కూడా నిర్మాతకి ఎంతమంది హెల్ప్ జరుగుద్ది, అక్కడికి వస్తారు. ఇప్పుడు ఈసారి గదర్ అవార్డులు ఇచ్చారు కదండి, సాధారణంగా నంది అవార్డులు ఇచ్చినప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చేవి, అనర్హమైన సినిమాకి అర్హమైన సినిమాకి రాలేదు, అనర్హులకు ఇచ్చారు అని. ఈసారి మీరు అవార్డులు ఇచ్చిన ఎంపిక విధానం మీద అలా మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు సార్ అసలు ఇవ్వనప్పుడు ఏమో ఇవ్వలేదని ఏడిచాం, ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏమో అడిగి ఇచ్చారు నాకు ఇవ్వలేదని ఆడటం న్యాయం కాదు. ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఒక కమిటీని వేసిందండి, అది జయసూద్ గారి కమిటీ, మురళీమోహన్ కమిటీ వేసింది. మన కమిటీని మనం అవమానించకూడదు. అదే వాళ్ళు ఇచ్చిన దాంట్లో స్వార్థం ఉంది వాళ్ళకి. వాళ్ళ సినిమాకి ఇస్తే మీరు అనుకోవచ్చు, మురళీమోహన్ గారి సినిమాకి ఇచ్చారు అనుకోండి, ఆయన సినిమాకి ఇచ్చుకున్నారని మీరు అపవాదం వేయచ్చు, ఇది తప్పేం లేదు, అలా దాని గురించి కామెంట్ చేయను. ఇప్పుడు మీరు మీద మీ సినిమా బాగుంది మీరు అనుకుంటే ఏంటి, అనుకోవాలిగా. నేను కూడా అప్లై చేసిన సినిమా నాకు రాలా, అంటే నాకంటే గొప్ప సినిమా వచ్చి ఉంటుంది అంతే, అంతే తప్ప మనం దాని గురించి ఎవరిని తప్పడుతుంది. కానీ ఇప్పుడు అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం కదా, ఇప్పుడు మానేసిన తర్వాత ఇప్పుడు ఇవ్వడమే ఇది. ఈ దిల్ రాజు గారి వల్లే అవార్డ్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు దాని గురించి మళ్ళీ దిల్ రాజు గారిని మనం కామెంట్ చేయడం అనేది న్యాయం కాదు. అవార్డ్స్ ఇవ్వడం లేనప్పుడు ఇవ్వలేదని ఏడిచాము, ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు ఇవ్వలేదని ఆడటం తప్పు. ఖచ్చితంగా మనం నియమించిన కమిటీ ఏది నిర్ణయం చేస్తే అదే కరెక్ట్. అది అన్యాయం జరిగింది న్యాయం జరిగింది అంటే తప్పలేదు. కోర్టులో అయితే దెబ్బలాడుకుంటారండి, ఒకటి న్యాయం జరిగింది ఒకటి అన్యాయం జరుగుద్ది అంతేలే. అంటే మరి మీ నెగ్గినోడేమో న్యాయం అని ఓడిపోయిన అన్యాయం కాదు, కర్మాల కాలింది అంతే. కాబట్టి దాని మీద ఎవరు కామెంట్ చేయడానికి వీల్లేదు, ఒప్పుకోం కూడా, నేను కూడా ఒప్పుకోను అసలు. ఓకే. ప్రతిభ కలిగిన ఒక సినిమాకి ఇవ్వకపోవచ్చు, ఇవ్వలేకపోవడానికి వాళ్ళకి 100 కారణాలు ఉండొచ్చు, అంతేగాని అదేం డబ్బులు తీసుకున్నా లేదా ఇంకోటి చేసినా కాదు కదా. ఆ పైగా కమిటీలో ఉన్న అలాంటి కాదు కదా, అందరు రెస్పెక్టెడ్ పీపుల్ అండి. కాబట్టి ముందు అవార్డ్స్ ఆనందపడదాం. అంటే గతంలో విమర్శలు వచ్చినాయి కానీ ఈసారి రాలేదు అని న్యాయం చేరినట్టుగా. అదే అప్పుడు కూడా ఏదో ఫీలింగ్ అండి, రకరకాల ఫీలింగ్ చేశారు, నాకు తెలుసు. ఆ విషయం కూడా గుర్తుంది. ఒక ఆయన అవార్డు అయితే వెనక్కి తిరిగి ఇచ్చాడు. అవును, ఎవరిష్టం అవ్వదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి. అలాగే ఈ గదర్ అవార్డ్స్ లాగా నంది అవార్డ్స్ కూడా పునరుద్ధరించి అవార్డ్స్ ఇప్పించాలి. దానికి ఎఫ్డీసీ చైర్మన్ని నియమించాలి. అంటే ఈ నియమిస్తే ఏంటంటే అతను ఆ పార్టీ యాక్టివ్గా తీసుకుంటారు అంతే కదా. దానికి ఒక కమిటీ మనిషి ఉంటే ఆ మనిషి యాక్టివ్గా ఆ పనులు చేస్తాడు. అదే ఆ తీసుకునే మనిషి కూడా ఆంధ్ర కూడా తెలంగాణ కాదండి, కొంచెం క్యాపబిలిటీ ఉన్నవాడు, 10 మందిని గ్యాదర్ చేసేయగలిగినవాడు పెట్టండి. మీరు అనుకున్న క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు ఎవరు చెప్పండి ఒకసారి. అన్ని మీకు తెలియదు ఏంటండి, ఇండస్ట్రీ ఉన్నారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీకి వాళ్ళని సర్వీస్ చేసి ఉన్నారు సార్. ఇప్పుడు ఏం రత్న గారు ఉన్నారు, ఆయన ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీశాడు, జనసేనకి మనిషి అనుకూలమైన మనిషి, ఆయనకి ఇవ్వచ్చు. కెఎస్ రామారావు గారు సూపర్ హిట్ సినిమాలు తీశారు. సి కళ్యాణ్ గారు, లేదా మన బంగారు గారు, ఆదిశేషగిరిరావు గారు, అంటే నేను ఆటలు చెప్పట్లేదు, వెనక ముందు చెప్తున్నాను. వీళ్ళందరూ క్యాపబిలిటీ పర్సన్లే కదా. కేఎల్ నారాయణ గారు ఇవ్వచ్చు కదా, నాకు కూడా తీసుకొని ఉంది ఇస్తే. అది నాకు అర్హత ఉంది లేదు నాకు ఇక్కడ పార్టీ కోణంలో కూడా చూడాలిగా, చూస్తారు. కాటగడ ప్రసాద్ గారు పనిచేస్తున్నారు, అదే కేఎల్ నారాయణ గారు అంటే ఆయన ఇప్పుడు దాకా రాజకీయపరమైన ఆయన తెలుగుదేశం ఎమ్మని, అదే తెలుగుదేశం మనిషి ఆయన. అంటే ఆయన కూడా సామాజిక వర్గం కదండి. అదే అంటే ఆదిశేషగిరిరావు గారు ఆయన తెలుగుదేశం మనిషే, కెఎస్ రామారావు తెలుగుదేశం మనిషే. పార్టీలు అంటే ఇప్పుడు యాక్టివ్గా జెండా తిరగక్కలేదు అని వాళ్ళు ఉన్నారు కదండి. అయితే ఏంటంటే పార్టీలో ఉన్నారు కదా అని మీరు అసమర్థులకి ఇస్తే న్యాయం కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోసం కృష్ణమూర్తి గారు లాస్ట్ టైం ఎఫ్డీసీ ఇచ్చారండి. ఎప్పుడైనా ఒక మీటింగ్ చేశారా, ఎప్పుడైనా ఎవరైనా కలుపుకున్నా వెళ్ళారా? అవును, కలిపి వెళ్ళిన కూడా చూడాలి మీరు కూడా. సమర్థులకి ఇవ్వమంటారు 100%. ప్రజల్లో ఉన్నవాడికి ఇవ్వండి, మీరు ఎక్కడ ఢిల్లీలో కూర్చునేవాడికినో దాక్కునేవాడికినో గన్మెన్ పెట్టి తిరిగేవాడికి కాదు. డైరింగ్ ఇప్పుడు దిల్రాజు గారు ఉన్నాడండి, ఎవరైనా కామెంట్ చేశారా ఆయన ఇచ్చినప్పుడు? ఎందుకంటే ఆయన రియల్ ప్రొడ్యూసర్ తీసుకున్నారు, వెంటనే అవార్డులు కూడా వెంటనే చేశారు. రియల్ ప్రొడ్యూసర్ ఆయన, రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసరు, నెంబర్ 1 ప్రొడ్యూసరు, ఇండస్ట్రీ మనిషి, ఇండస్ట్రీ గురించి ఆలోచించే మనిషి. ఆయన ఎలా అయితే ఆనందపడ్డాం అలాగే ఇండస్ట్రీ గురించి ఆలోచించే మనిషికి ఇవ్వండి. మాకైతే పార్టీ ఫీలింగ్ లేవండి. మీరు అన్నట్టు పార్టీ సంబంధించిన వాళ్ళకి ఇస్తారు, అపోజిషన్ పార్టీకి ఎందుకు ఇస్తారు? ఆ పార్టీ ఫీ సంబంధించిన వాళ్ళు కొంచెం విజ్ఞుడు, 10 మందిలో కలిపి వెళ్ళేవాడు, పిలిస్తే పలికేవాడికి ఇవ్వండి. మీరు వెళ్ళామనుకోండి మళ్ళీ అపాయింట్మెంట్ లేదనే కాకుండా అలాంటి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి మన వాళ్ళకి మేము రికమెండ్ చేయట్లేదు ఎవరికి, నాకు కూడా వాళ్ళకి తీసుకొని ఉంది తీసుకుంటా. మీ చిన్న నిర్మాతలో నటికుమార్ గారు కూడా పోటీ పడుతుంటారు. పనండి ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి, పోనీ నాకు వద్దు ఆయనకి ఇవ్వండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పెద్దవాళ్ళు తక్కువ మంది ఉంటారు, కొట్టినవాడు చిన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాకు ఇస్తే ఏడ్చేవాడు ఇంకోటి, ఆయనకి ఇస్తే ఏడ్చుకోండి. నేనైతే ఊరికి నా సరదాగా అన్నాను. ఇప్పుడు నాకన్నా గొప్పలు ఉన్నప్పుడు నేను ఎందుకు ఆశిస్తాను? నేను
నా నెంబర్ 10. 9:30 పెద్దోళ్ళు ఉంటారు కదా. ముందు 1 2 3 4 వాళ్ళకి ఇవ్వండి, అదే. వాళ్ళు న్యాయం చేయండి. ఉమ్, మేము మా సందర్భం అంటే మా ఛాన్స్ వచ్చినప్పుడు మాకు అవకాశం మాకు వస్తుంది. అదే. దానికి బోల్డ్ వయసు ఉంది, బోల్డ్ టైం ఉంది మాకు. ఇంకా ఉమ్, మేము చెప్పేది ఏంటంటే చిన్న సినిమా బతికించండి, మీ ద్వారా కోరేది అది. ఉమ్, 15వ తారీఖున మీటింగ్ పెడతాం అనేది, ఆ మీటింగ్లో ఓన్లీ పెద్ద నిర్మాతను పిలవడం అనేది చాలా అన్యాయం. అదే. రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని, ఉమ్, నన్ను పిలవమని కాదు, అదే. నన్ను పిలవక్కలా, సముద్రం పిలవండి, అలాగే వాళ్ళు వ్యవస్థను పిలవండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం.